అంటే బేసిక్ ఇప్పుడు మిస్ వరల్డ్ ట్రిప్ మీరు చూసే ఉంటారు, హైదరాబాద్ లో చార్మినార్ ఈ రకంగా ట్రిప్ వేసి ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ నియంత్రణ పెట్టి అక్కడ షాప్ ఓపెన్ చేయొద్దు ఈ రకమైన ఏవైతే వీళ్ళు చెప్తా ఉన్నారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఇది కూడా అసలు మిస్ వరల్డ్ అవసరం లేదని మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటిప్పుడు వాళ్ళు తిరిగి అక్కడ తిరిగి ఇప్పుడు చార్మినార్ పోయినా బుద్ధిస్ట్ ప్లేస్ పోయినా ఎక్కడ పోయినా సరే వాళ్ళకైతే బాగా టైట్ సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళ మీద అటాక్ కానీ చిన్న ఇన్సిడెంట్ అంటే ఉత్తరకైతే తెలంగాణ బ్రాండ్ మీకు పోతుంది కాబట్టి అట్లా చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి సెక్యూరిటీ అన్ని కూడా తీసుకోవాలి. అసలు అవసరం లేని దానికి నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాలనేది నా ఉద్దేశం. మాకు ఈ పరిస్థితులలో అవసరమే లేదు. 17 నెలల పరిపాలన లేదు. ఈ 17 నెలల పరిపాలనలో అసలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అప్పులు లేకుండా ఉంటాయి. నీకు అప్పులకు ఎట్లా లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేది దుబారా పథకాలు అమలు చేసినావు, నీకు అధికారం కావాలి, పథకాలు ఇష్టంగా అమలు చేయడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ప్రజల్ని నిందిస్తున్నావు, అవునా? లేకపోతే అదే అధికారులు నిందిస్తున్నావు. నేను మరి ఎందుకు అట్లాంటి పథకాలు అమలు చేయని పథకాలు ఎందుకు ఎందుకు ప్రజాస్వామ్యంలో ఎవడా చేస్తున్నావు? ముఖ్యమంత్రి అయితే మాత్రాన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి అధికారం ఇవ్వడంత మాత్రాన నువ్వు ప్రజలు కడుతున్న పనులు కదా, అవి ఇష్టంగా ఖర్చు పెడతానంటే రావదు కదా. ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉండాలి కదా. సరే, మొన్న ఫైర్ యాక్సిడెంట్ చూశారు కదా, చార్మినార్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ విషయాలు దాదాపు చిన్నారులు కూడా చనిపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ గా లేకపోవడం, అంబులెన్స్ లో సరైన వసతులు లేకపోవడం, డాక్టర్స్ సరిగ్గా సరైన టైంలో స్పందించకపోవడం, ఫైర్ ఇంజన్స్ కూడా వాటర్ లేని ఫైర్ ఇంజన్స్ వచ్చినాయని అక్కడ స్థానికులే చెప్తాము. మా ఇళ్లలో వాటర్ కొట్టడం వల్ల ఇక్కడ కొంతమంది కాపాడుకోగలిగాం. అసలు ఫైర్ ఇంజన్ వచ్చినాయి కానీ అందులో వాటర్ లేదు, అంబులెన్స్ వచ్చింది కానీ అందులో ఆక్సిజన్స్ లేవు, చాలా మంది ఊపిరాడికే చనిపోయారు, కాలికి గాయాలతో కాదని చెప్తాం. మీరేం చెప్తారు సార్? నేనేమంటానంటే అసలు అట్లాంటి ఇరుకు మరీ ఇరుకు అది అంత ఎందుకంటే మార్వాడి షాపులు చూడండి, మార్వాడి ఇళ్లలో కూడా ముఖ్యంగా ముస్లిం గల్లీలలో హైదరాబాద్ ఎట్లున్నారు రాని మీకు ఎవరు వచ్చినా బతికేటట్టున్నారు, ఎవరు వచ్చినా ఉండేట్టు. ఇంత ఇరుకుగా అనుమతులు ఎట్టించారండి. కింద ఎక్కడ గాలి లేని ప్లేస్ ఏసీలు ఎట్లుంటాయి, ఏరు బయటకు పోవాలి. ఏసీ నడుస్తున్న క్రమంలో గాలి విపరీతంగా వస్తుంది, వాటర్ అంతా కూడా బయటికి పోవాలి. ఇక్కడ పోతుంది వేడికి బ్లాస్ట్ అయిపోయింది. అవునా? ఒకటే వే, ఆ ఒక వేలోనే ఎన్ని ఫ్లోర్లు, వాళ్ళకి ఎక్కడ ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ ఫెసిలిటీ లేదు. మరి తీసుకొచ్చి ఏసీలు పెట్టుకున్నాం, ఏసీ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ కాకపోతే ఏమిటి? తర్వాత రెండవది ఫైర్ సేఫ్టీ లేదా? ఫైర్ సేఫ్టీ ఉంటే నీళ్ళు, ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నువ్వు బిల్డింగ్ లేక అనుమతిస్తావు. ఫైర్ సేఫ్టీ లేదు, కాంప్లెక్స్ కడతాను. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ లో ఫైర్ సేఫ్టీ హైడ్రా తెచ్చినాం. హైడ్రా కంటే ముందు ఈ ఫైర్ సేఫ్టీ ఇంపార్టెంట్. తర్వాత హైడ్రా కాకుండా వాళ్ళు చేయాల్సిన ఏముంటాయి అంటే, వారు చాలా కీలకంగా చేయాల్సింది ఏంటంటే హైడ్రా కంటే ముందు ఇప్పటిదాకా ఎంతవరకు అయితే ఆక్రమణ గురయ్యారు, తర్వాత నాణాలు వదిలేదు, వాటన్నిటి మీద అధ్యయనం చేసేసి వాటన్నిటిని తొలగించే విధానాలు ప్రభుత్వం తీసుకొని తర్వాత వీళ్ళ వల్ల పారిశ్రామిక కానీ అక్కడ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఎక్కడ అమరావతి, నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బేసిక్లీ ఏపీ గవర్నమెంట్ లింక్ అయ్యింది, 100% లింక్ అయిందనే కదా ప్రచారం కదా. ప్రతిపక్ష పార్టీ కూడా అదే చెప్తుంది కదా. అమరావతి ఇక్కడ నీ గురువుకు లాభం చేకూర్చే విధంగా గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాండ్ ఇమేజ్ అయిన ప్రాపర్టీస్ అక్కడ విపరీతంగా అక్కడ క్యాపిటల్స్ లో విపరీతమైన కమ్మల ప్రాపర్టీలు అన్నింటినీ బాగా డెవలప్ చేయడానికి ఆయన పెట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున అమౌంట్ కూడా పులప్ చేసింది, ల్యాండ్ పులప్ చేసింది. అట్లాంటప్పుడు అక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ కాదు, ఇక్కడ అంత వాళ్ళ ప్రాపర్టీలన్నీ ఇక్కడే ఉంది, వాళ్ళ పెట్టుబడులన్నీ ఇక్కడే ఉంది. సో వీళ్ళు పోయి అలా పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ ఏం లేదు పోయి ఆడనే ఉన్నదని చెప్పేసి అనుకోవాలంటే ఈ రకమైన స్ట్రాటజీ. ఇన్వెస్టర్స్ కూడా మనకి తెలంగాణ తగ్గుతారు కదా, తగ్గిండ్రు. అందుకే కదా ఇప్పుడు ఇన్వెస్టర్స్ తగ్గితేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఎంత పడిపోయిందంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా 17 నెలల్లో 32% రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని చెప్పి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మొత్తుకుంటాను.
బికాస్ ఆఫ్ హైడ్రా. అవును. హైడ్రా ఆ ఇష్టం వచ్చిన అనాలోచిత చర్యల వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నమాట కదా రియల్ ఎస్టేట్ అసోసియేషన్. మళ్ళీ ఈ రోజు కూడా హైదరాబాద్ ఫిర్యాది కూడా సామాన్యులు ఇళ్ళను కానీ వాళ్ళ షాపులు కానీ కూడా కొడతామండి. అంటే వెళ్ళిన వాళ్ళని వృద్ధులను కూడా కొడుతున్నా వాళ్ళు ఈడ్చుకెళ్తున్న వీడియోలు కూడా మీకు సోషల్ మీడియా. సో మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ రోజు మళ్ళీ హైడ్రా స్టార్ట్ అయింది, మొన్నటిదాకా ఏమన్నారంటే లేదు సామాన్య వరకు ఉండదు పెద్దవాళ్ళనే కొడతామంటూ కూడా హైడ్రా రంగనాథ్ గారు హామీ కూడా తెలియదు. మరి ఉంటున్న వాళ్ళని కూడా ఖాళీ చేయించమని చెప్పారు. మరి ఈ రోజు మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఏంటంటే మళ్ళీ పెద్దల కోసమే చేస్తుంది హైడ్రా. హైడ్రా డ్రామాలన్నీ హైడ్రామాలన్నీ పెద్దల భూములను అక్కడ ఉంటాయి. పేదలు వచ్చి అక్కడ కొంచెం గుర్తు చేసుకుని కొంత ఏరియాలో ఉంటారు. ఏమైతుంది ఆ వాల్యూ పోతుంది, అలా కూడా ఎక్కిస్తే వాల్యూ పోతుంది. కాబట్టి ఇలా జరుగుతున్న చరిత్ర అంతే. ఇప్పుడు ఆ ఏరియా ఒక ఏరియా అంతా కూడా మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. కొంత ఏరియా వచ్చి మీరు ఉంటారు. సో ఆయన రాజకీయ నాయకులు కనబడుతుంది ఆ ఏరియా. వీళ్ళని తొలగిస్తే తప్ప ఆ నాయకుడు దాన్ని అమ్ముకోలేడు. సో కాబట్టి వాళ్ళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ డెవలప్మెంట్ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడైతే కనబడదు అక్కడ అన్ని కూడా ఇవ్వాలి. కల్చరల్ విషయాలు కానీ డెవలప్మెంట్ పేరుతో ఫార్మర్ కానీ ఇంకేదైనా కానీ పేదల కడుపులు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. హైడ్రా పేరు మీద కూడా పేదలను మాత్రమే అక్కడ డిస్ప్లేస్మెంట్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక ఇల్లు చూపెట్టిందా, లేకపోతే వాళ్ళకు గృహాలు ఇచ్చిందా, లేకపోతే ఆల్టర్నేటివ్ చూపెట్టిందా, మీరు ఎట్లా గుర్తిస్తారు? కోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి. పేదల ఇల్లు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వాళ్ళకేం చూపెట్టప్పుడు మీరు ఎట్లా వాళ్ళకు ఒకవేళ కాగితాలు లేవట్టు ఉన్నారు, వాళ్ళ కాగితాలు క్రియేట్ చేసుకోలేదు. మరి కాగితాలు లేకుంటే నువ్వైతే వాళ్ళ మనుషులుగా 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉంటారు. ఉంటున్నప్పుడు మీటర్ కరెంట్ బిల్లు కడతారు కదా. సరైన పేపర్స్ లేకపోతే నువ్వేం చేయాలి? వాళ్ళకి టైం ఇవ్వాలి, పేపర్స్ క్రియేట్ చేసుకోవాలి. లేదంటే ఆ ల్యాండ్ వాల్యూ అంతకు పేదలకు ఉన్నత ధరకు అమ్మాలి, వాళ్ళ పేపర్స్ క్రియేట్ చేయాలి. లేదా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడైనా మంచిగా ప్రభుత్వ భూముల కాడ చీపు ఉన్న కాడ చూపించి అమ్ముకోకొని వాళ్ళకు కట్టించి తీసుకుపోయి అక్కడ పోయి ఇచ్చిన తప్ప దానికి ఉంటాయి. ఇవేమి చేస్తున్నావు అంటే అర్థం అంటే పేదల పొట్టలు కొట్టి పెద్దల కడుపుతుంటారు. ఇది హైడ్రా చేస్తున్నా బేసిక్గా దీన్ని మనం అడ్డుకునే పరిస్థితి ఎందుకు అడుక్కోకూడదు? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హైడ్రా మీద ఇప్పుడు పక్క చేస్తున్నారు కానీ చాలా మంది కానీ ఎవరికి కొంతమంది హైడ్రా కొట్లాడుతున్నారు. వాళ్ళు కొట్లాడి కేసులు కూడా వేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎందుకని కేసులు వేసినంత మాత్రం ఎవిడెన్స్ రిలీజ్ చేస్తారా? రావట్లేదు కదా. అట్లా ఇస్తే సార్ సుమోటోగానే తీసుకోవాలి కేసులు. ఎవరు హైకోర్టు ఎందుకు తీసుకోవట్లేదు? పేదలకు బతుకులు ఆగమవుతున్నాయని చెప్పి ఎందుకు హైకోర్టు తీసుకోవట్లేదు? ఇంకా ఎక్కువ ఎవరి పక్షం ఉన్నారు? ప్రభుత్వ పక్షాన్ని ఉన్నారు, పేద పక్షం ఉన్నారు. మరి జరగట్లేదు. సో కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా చేసుకోవాలి. పేదల పక్షాన ఇవాళ వాళ్ళు సుమోటోగా కేసులు తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీసి పేదలకు వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టిన తర్వాత కూర్చొని చెప్పాలి. ఇలా బాధ్యత న్యాయ వ్యవస్థ. పోలీసులు వచ్చి డైరెక్ట్ గా వాళ్ళకు స్టేషన్ పెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్. కాబట్టి ఇలా పోలీసులు వచ్చి డైరెక్ట్ గా కూర్చేస్తా అంటే మాకు ఉల్లంఘన జరుగుతుంది, జీవించే కోరుకుంటుంది. ఏం చేస్తుంది న్యాయ వ్యవస్థ అనేది? వాళ్ళ న్యాయవాదులు కూడా పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఇంకా సోషల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇవన్నీ చేయాలి కదా. అట్లా మనం ఏదైతే చేయాలో చేయట్లేదు, పేదల పక్షం నిలబడాలని నిలబడలేదు. అందుకే పేదల నష్టం.